డాక్టర్ శివార్చక విజయ్ కుమార్, అలాగే మిత్రుడు పరేసాబ్ గారు కానీ, రజాక్ గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, ఇతర పెద్దలు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఒక గాంధీజీ మార్గంలో నేను నడిచి 10 మందికి మార్గదర్శకంగా ఉంటానని చెప్పని 67వ ఏట విజయ్ కుమార్ అనుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. తాను ఒక విద్యాశాఖలో పనిచేసి విద్యాశాఖాధికారిగా ఉండి, ఆ తర్వాత ఎస్సీఆర్టీ లాంటి సంస్థల్లో కూడా ఒక ఆచార్య స్థాయిలో పనిచేసేసినటువంటి శివార్చక విజయ్ కుమార్ గారికి ఈ వయసులో ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక రకంగా ఆనందం కానీ ఆశ్చర్యమైనటువంటి విషయం. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను ముందు వారికి మనవి చేసుకుంటాను. 1000 కిలోమీటర్లు అంటే సామాన్యం కాదు, 100 రోజులు అంటే సామాన్యం కాదు. 100 రోజుల పాటు 1000 కిలోమీటర్ల యొక్క పాదయాత్ర చేస్తున్నటువంటి స్థితిలో రోజుకు 10 కిలోమీటర్లే పోవచ్చు కాక, కానీ ఎక్కడ వీలైతే అక్కడ తన యొక్క ఆరోగ్యాన్ని కూడా చెక్ చేసుకుంటూ మిత్రుల మధ్య, తర్వాత ఆయనను అభిమానించేటువంటి అభిమానుల మధ్య ఈ కార్యక్రమాన్ని సాగించాలని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. ఆలోచనే చాలా గొప్పది. అందుకనే మనోహర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా అంటే, వారు శివార్చక విజయ్ కుమార్ గారు ఈ పాదయాత్ర తర్వాత వారు ఆశ్చర్యాత్మక విజయ్ కుమార్ అయిపోతారు. నిజమే, అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందువల్ల మరికొద్ది మంది గాంధీ యొక్క అనుయాయులు కానీ, గాంధీ అభిమానులు కానీ, గాంధీ వాదులు కానీ ఎవరు ఉన్నట్టయితే వారు కూడా వారి వారి ఏరియాస్లలో పాదయాత్ర చేసేసి కొంత మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తే ఇది నిజమైనటువంటి జైత్రయాత్రగా మనం అందరం భావించాల్సిన అవసరం ఉంది. చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఊరికి మనం మాట్లాడేసేసేసి మీటింగ్లలో దీని గురించి మాట్లాడిన దానికంటే ప్రతి చోటకు వెళ్ళేసేసేసి ప్రతి చోట కూడా మరి ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి జోగులాంబ దేవాలయం ఆలంపూర్లో ప్రారంభించి మళ్ళీ ఉమామహేశ్వర దేవాలయంలో దాన్ని ముగించడానికి కారణం ఏమిటో అని చెప్పంటే, పవిత్రమైనటువంటి ఆశయంతో తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు కాబట్టి పవిత్ర ఆలయాలనే కార్య ప్రారంభ స్థలంగా, అలాగే కార్య ఉపసంహారక స్థలంగా కూడా ఎంచుకోవడం అనేటువంటిది ఆయన యొక్క ఆశయానికి అద్దం పడుతున్నటువంటి విషయం. ఆయన హృదయం ఎలా ఉంది అని చెప్పంటే ఇప్పుడైతే అద్దంలాగా ఉంది. ఎవరు ఫాలో అయినా మంచిదే, ఫాలో కాకుండా మంచిదే. నేను మాత్రం ఈ రకమైన లక్ష్యంతో ముందుకు సాగుతాను. గాంధీ మార్గంలో నడవడానికి కోసం చెప్పని ఎవరు ముందుకు వస్తే వాళ్ళు నాతో పాటు రావచ్చు, ఎవరు ముందుకు వస్తే వాళ్ళు ఈ ఆలోచనలని పాటించవచ్చు అని చెప్పినటువంటి రీతిలో తాను చేస్తున్నాడు. కాబట్టి ఒక విషయాన్ని నేను ఇక్కడ మనవి చేసుకుంటున్నాను. మనం శివార్చక విజయ్ కుమార్ గారికి అన్ని రకాలుగా కూడా విజయం కలగాలని, వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని, వారి యొక్క ఆశయ సిద్ధి జరగాలని చెప్పని కోరుకుంటూ, ఈ పాదయాత్ర జరిగిన తర్వాత అందరికీ మనం తెలపాల్సిన ఒకటే విషయం, ప్రపంచంలో ఎవరున్నారా ఒకడే ఒక మహాత్ముడు అంటే గాంధీ మహాత్ముడే. ఎవరు మహాత్ముడు కాదు. నిజానికి ఒక్క పరమహంస ఉన్నాడంటే రామకృష్ణ పరమహంస ఒక్కడే. ఒక వివేకానందుడు ఉన్నాడంటే ఒక నరేంద్రుడు మాత్రమే వివేకానందుడు భారతదేశంలో. అలాగే ఒక మహాత్ముడు ఉన్నాడంటే ఒకే ఒక మహాత్ముడు గాంధీ మహాత్ముడు. ప్రపంచమంతా కూడా ఆయన మహాత్ముడిగా కొనియాడినటువంటి పరిస్థితుల్లో ఆ మహాత్ముని యొక్క అడుగుదారులు అందరం నడవాలి అని చెప్పడం వేరు, నేను నడుస్తానని నడవడం వేరు. ఈ ఏజ్లో 67వ సంవత్సరంలో నడుస్తున్నటువంటి వారు మరి యువకులు కానీ, బాలుడు కానీ, బాలికలు కానీ మేము మీతో పాటు ఉంటామని కనీసం రోజుకు 1-2 కిలోమీటర్లైనా కానీ వారితో పాటు నడిచినట్టయితే ఈ యాత్ర మరింత సఫలీకృతం అవుతుందని చెప్పని ఆశిస్తూ, వారి ఆశయ సిద్ధి కోసం అని చెప్పని, వారి యొక్క యాత్ర విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ ఇవాళ ఈ పోస్టర్ను విడుదల చేశాం. ఎప్పటికప్పుడు మీకేమాత్రం సాయం కావాలన్నా, లేదా ఏ రకమైన సౌకర్యాలు కలగాలన్నా జిల్లా అడ్మినిస్ట్రేషన్కి చెప్పడానికి కానీ నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జిల్లా యంత్రాంగం కూడా దీంతో పాటు ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విషయం చెప్తున్నాను. నేను ఈ జిల్లాలో 5 జిల్లాలు అయినాయి అనుకుంటాను. నేను ఇప్పుడు నేను పనిచేసినటువంటి నారాయణపేట కానీ, నేను పనిచేసినటువంటి మహబూబ్నగర్ కానీ, నేను పనిచేసినటువంటి నాగర్ కర్నూలు కానీ, గద్వాల, తర్వాత వనపర్తి, ఇన్ని రకాలుగా 5 జిల్లాలు అయినాయి. 5 జిల్లాల కలెక్టర్లకు అందరికీ కూడా చెప్పడం అనేటువంటిది వీలైనా ముందుగా నేను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ అయినటువంటి ఒక ఆదర్శమూర్తి యొక్క కూతురుగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి నేను మనవి చేసుకునేది ఏంటంటే, తప్పకుండా శివార్చక విజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర విజయవంతం కావడానికి మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా తప్పకుండా కృషి చేయాలని చెప్పని, వారితో పాటు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు కానీ, జిల్లా అడ్మినిస్ట్రేటర్స్ కానీ, తహసీల్దార్ స్థాయి నుంచి అందరూ కూడా వారి ఆరోగ్యం గురించి, వారి పాదయాత్ర గురించి, వారికి ఉండేటువంటి ఫాలోయింగ్ గురించి, వారి మీటింగ్ల గురించి పట్టించుకున్నట్టయితే, తప్పకుండా ప్రభుత్వం పట్టించుకున్నట్టయితే బాగుంటుంది. ప్రజలు కూడా చాలా ఎక్కువగా ఈ సంఖ్యలో పాల్గొని వారికి కావాల్సినటువంటి ఆనందాన్ని,
ఆత్మసంతృప్తిని కలిగిస్తానని చెప్పి ఆశిస్తూ, ఎవరమైనా ఎందుకు పని చేస్తామంటే మన ఆత్మసంతృప్తి కోసం. శివార్చక విజయ్ కుమార్ గారిని నేను అడిగాను, ఎందుకు ఈ వయసులో మీరు పాదయాత్ర చేస్తున్నారు అని చెప్పంటే, గాంధీ గారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నా ఆత్మసంతృప్తి కోసం నేను ఇది చేస్తున్నానండి. ఎవరైతే తమ ఆత్మసంతృప్తి కోసం పని చేస్తారో, ఇతరుల కోసం అని చెప్పనేటువంటి అభిప్రాయంతో కాకుండా చేసే పని తన ఆత్మసంతృప్తి కోసం, దాని ద్వారా ఎంతో మేలు జరిగేటువంటి పరిస్థితి సమాజానికి ఉన్నప్పుడు దాన్ని చేపట్టినటువంటి శివార్చక విజయ్ కుమార్ గారికి మరొకసారి నా అభినందనలు ఒక వ్యక్తిగా, అభివందనాలు వారి పెద్దరికానికి, వారి యొక్క ఆలోచనకి, వారి యొక్క నిర్ణయానికి, వారి యొక్క నిశ్చయమైనటువంటి పాదయాత్ర చేపట్టినందుకు వారికి అభివందనాలు తెలుపుకుంటూ సెలవు.